Viewers, welcome to MB classes 6th class social 6th lesson తొలి నాగరికతలకు సంబంధించి పార్ట్ 1లో సింధు నాగరికత చెప్పుకుందాం. పార్ట్ 2లో ఆర్యుల రాక గురించి తెలుసుకుందాం. సో సింధు నాగరికతను హరప్ప నాగరికత అని కూడా అంటారు. 1850వ సంవత్సరంలో బ్రిటిష్ ఇంజనీర్లు కరాచీ, లాహోర్ నగరాల మధ్య రైలు మార్గాలు వేయడానికి తవ్వకాలు జరపగా అక్కడ వేలాది రాళ్ళు దొరికినాయి. వాటిని ఉపయోగించే రైలు మార్గాలు వేయడం జరిగింది. ఆ తర్వాత ఆ రాళ్ళు 5000 సంవత్సరాల క్రితంవి అన్న సంగతి 1920వ సంవత్సరంలో పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొని అక్కడ గొప్ప నాగరికత ఉండేదని గ్రహించారు. దీనినే సింధు నాగరికత లేదా హరప్పా నాగరికత అని అంటారు. ప్రాచీన ప్రపంచ చరిత్రలో భారతదేశం ఒక సజీవ వస్తు ప్రదర్శనశాల. 19వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేదకాలంలోనే ప్రారంభమైందన్నది విశ్వసించేవారు. 1920లో హరప్పా, మొహెంజోదారో ప్రాంతాలలో జరిగిన తవ్వకాల వలన మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలుస్తుంది. సింధు నది మరియు జుఘర్ హక్రా నది ప్రాంతాల్లో సింధు లోయ నాగరికత వికసించింది. పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్ మరియు మహారాష్ట్రలోని సుమారు 1500 ప్రదేశాల్లో బయలుపడింది. అంతేగాక ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్, సింధు, బెలూచిస్తాన్ అంటే పాకిస్తాన్ ప్రాంతాల్లో కూడా ఈ సింధు నాగరికత అనేది బయటపడింది. హరప్పా నాగరికత క్రీస్తుపూర్వం 2500 నుంచి 1700 సంవత్సరాల మధ్య వికసించింది. మానవ సమాజం యొక్క పురోగమించినటువంటి ఈ దశనే నాగరికత అంటారు. అంటే మానవ సమాజం యొక్క పురోగమించిన దాని అర్థం ఏంటి? ఎలాంటి దశ? మానవుడు ప్రామాణికమైన సౌకర్యాలను అనుభవిస్తూ విద్య, కళల గురించి ఆలోచించగలగడం అనమాట. ఇలా జరిగినప్పుడు నాగరికత జరిగింది అని అంటారు. పట్టణ ప్రణాళిక ఎలా ఉండేది అంటే సింధు నాగరికతలో హరప్పా నాగరికత కాలం నాటి నగరాలన్నీ ప్రణాళికాబద్ధంగా నిర్మించబడినవి. నగరాలకు రక్షణ కోటలు ఉండేవి. పట్టణాలలో విశాలమైన రహదారులు, ప్రజలందరినీ మంచినీటి బావులు ఉండేటివి ప్రజలందరికీ. మొహెంజోదారోలో గుర్తుపెట్టుకోండి ఈ బిట్స్. మొహెంజోదారోలో గొప్ప స్నానవాటిక. సింధు నాగరికత కాలంలో బయలుపడిన స్నానవాటిక ఏ ప్రాంతంలో బయలుపడిందంటే మొహెంజోదారో. దీనికి 4 వైపులా గదులు కలవు. హరప్పా నగరంలో నెక్స్ట్ బిట్. హరప్పా నగరంలో 6 పెద్ద ధాన్యాగారాలు, కార్మికులకు నివాస సముదాయాలు కూడా ఉన్నాయి. లోథాల్ నగరంలో అతిపెద్ద విమానాశ్రయం. సింధు నాగరికత కాలంలో అతిపెద్ద విమానాశ్రయం బయలుపడిన ప్రాంతం లోథాల్. మురుగునీటి పారుదల వ్యవస్థ సింధు నాగరికత కాలంలో ఎలా ఉండేదంటే మంచి ప్రణాళికాబద్ధమైనటువంటి మురుగునీటి పారుదల వ్యవస్థ ఉండేది. ఈ వ్యవస్థ పరిశుభ్రతకు, ప్రజా ఆరోగ్యానికి సింధు ప్రజలు ఇచ్చిన ప్రాముఖ్యతను సూచించును. గృహాలు ఎలా ఉండేటంటే హరప్పా ప్రజలు ఎండిన, బాగా కాల్చిన ఇటుకలతో 2 అంతస్తుల భవనాలు నిర్మించుకునేవారు. ప్రతి ఇంటికి ఒక బావి, స్నానాల గది ఉండేది. ఇంటిలోని వ్యర్థాలను పైపుల ద్వారా ప్రధాన మురుగు కాలువలోనికి పంపించేవారు. సో ప్రధాన వృత్తులు ఎలా ఉండేటివి? పత్తి మరియు నూలు వస్త్రాలను నేయడం. పత్తిని మొట్టమొదటిగా పండించింది వీరే. ఎవరు? సింధు ప్రజలు. కాల్చిన ఇటుకల తయారీ మరొక వీరి ముఖ్యమైన వృత్తి. అప్పుడు కాల్చిన ఇటుకలతో ఇల్లులు కట్టారంటే ఆ కాల్చిన ఇటుకలు తయారు చేయడం కూడా ఒక వృత్తి కదా. సో పశువులు, మేకలు, పందులు, కుక్కలు, గుర్రాలు, గాడిదలను పెంచేవారు. అరేబియా సముద్రంలోని లోథాల్ నౌకాశ్రయం ద్వారా మెసపటోనియా, ఈజిప్ట్, ఇరాన్ దేశాలతో సింధు ప్రజలు బాగా వ్యాపారం చేసేవారు. ఏ ప్రాంతాలలో సింధు ప్రజలు ఏ ప్రాంతాలతో, ఏ దేశాలతో చేశారు వ్యాపారం? మెసపటోనియా, ఈజిప్ట్, ఇరాన్ దేశాలతో. సో ఈ వ్యాపారానికి సహాయపడిన నౌకాశ్రయం ఏంటి? లోథాల్ నౌకాశ్రయం. ఇది అరేబియా సముద్రంలో ఉంది. సాంఘిక జీవనం.
స్త్రీ పురుషుల అలంకరణ పట్ల శ్రద్ధ ఉండేది. స్త్రీలు కంఠాభరణాలు, మోచేతి ఆభరణాలు, చేతివేళ్లకు రింగులు, గాజులు, చెవి రింగులు, ముక్కు పుడకలు ఇవన్నీ ధరించేవారు. స్త్రీలకు అలంకరణ సామాగ్రి గురించి, పరిమళ ద్రవ్యాల గురించి కూడా తెలుసు. ఆహార పంటలు, వ్యవసాయం ప్రధాన వృత్తి. గోధుమ, బార్లీ, ఆముదాలు, బఠానీలు, కాయధాన్యాలు పండించేవారు. వినోదాలు, నాట్యం, చదరంగం ఆడడం, సంగీతం, గోళీలు, పాచికలు ఆడడం సింధు ప్రజల వినోదాలు. ఎద్దుల పోటీలు వీరి ప్రధాన వినోదం. సింధు ప్రజల ప్రధాన వినోదం ఎద్దుల పోటీలు. సింధు ప్రజలు ఈ క్రింది వాటిని ఉద్దేశించి ఏది నిజమైనది అంటారు. వినోదాలకు సంబంధించి ఉన్నప్పుడు నాట్యం, చదరంగం ఇవన్నీ ఇస్తారు కదా. సో పర్టికులర్గా ప్రతిదీ నేర్చుకోవాలి. పిల్లలు బొమ్మలు మరియు ఎద్దుల బండ్ల బొమ్మలతో ఆడుకునేవారు. నైపుణ్యాలు, చిన్న చిన్న అమ్మతల్లి విగ్రహాలు మట్టితో చేసినవి వీరి నైపుణ్యం. నాట్యకథ విగ్రహాలు, బాణాగడ్డం, పూజారి అనేవారు పెంచినటువంటి వ్యక్తి యొక్క రాతి విగ్రహం వంటివి బయలుపడడం జరిగినాయి. ఇవి వీరి నైపుణ్యాలు. మతం, సింధు ప్రజల పశుపతి అంటే శివుడు, అమ్మ తల్లిని పూజించేవారు. వేప, రావి చెట్లను పూజించేవారు. భూమి, నీరు, ఆకాశం, అగ్ని మరియు వాయువులను పూజించేవారు. కాళీబంగన్, లోథాల్ ప్రాంతాలలో అగ్నిపేటికలు అనగా యజ్ఞవాటికలు ఉండేవి. సో సింధు నాగరికత కాలంలో అగ్నిపేటికలు లేదా యజ్ఞవాటికలు ఏ ప్రాంతంలో ఉండేటివి? కాళీబంగన్, లోథాల్. స్వస్తిక్ గుర్తును వారు ఉపయోగించారు. లిపి, బొమ్మల లిపి. సింధు నాగరికత ప్రజల లిపి బొమ్మల లిపి. తూనికల కొలతలు, ప్రామాణికమైన తూనికల కొలతలను మొట్టమొదటగా ఉపయోగించింది హరప్ప ప్రజలే. వీరు తూనికల కొలతలు పర్షియా, మధ్య ఆసియా దేశాల్లో కూడా ఉపయోగించడం జరిగింది. ఎవరివి? ఈ హరప్ప ప్రజల యొక్క తూనికల కొలతల్ని మరి పర్షియా, మధ్య ఆసియా దేశాలు కూడా ఉపయోగించిన వస్తువులు వీరు కాంస్యంతో చేసిన గొడ్డలి, బల్లెము. దేంతో చేశారు? కాంస్యం. అలాగే బంగారం, వెండితో చేసిన ఆభరణాలు, మట్టి పాత్రలు, ముద్రలు, రాగి పాత్రలు. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో చెప్పుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డిఎస్సి ఎగ్జామ్స్.